ఇదేంది మామ కొట్టుడు మామూలు కొట్టుడు కాదు ఇది. ఇండియా బ్యాటింగ్ చూసిన తర్వాత ఎలా కొట్టారంటే ఉరికిచ్చి 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 కొట్టినట్టుంది మామ. ఇప్పుడు ఎలాగంటే అసలు ఒక్కొక్కడు ఏం తాగొచ్చారో తెలీదు, అంత స్పీడ్లో అసలు ఆ కొట్టుడు చూస్తుంటే కన్నుల పండగగా ఉంది క్రికెట్ అభిమానులకి. దక్షిణాఫ్రికా వాళ్ళని అసలు అసలు కనీవిని ఎరిగిన రీతిలో బాదారు. అసలు ఈ అభిషేక్ శర్మ కానీ శాంసంగ్ కానీ అసలు ఎరక్కొట్టేశారు. గిల్ని తప్పిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు క్లియర్ కట్గా అర్థమైంది. గిల్ అనేవాడు ఫామ్లో లేనప్పుడు తన పక్కన పెట్టడమే చాలా బెటర్ అనిపించింది. ఈరోజు అది ప్రూవ్ చేసుకున్నారు వీళ్ళు. సంజు శాంసన్కి అవకాశం ఇచ్చి మంచి పని చేశారు. అలాగే మన రెండో యువరాజ్ సింగ్ శర్మ ఎరగ కుమ్మేశాడు. అలాగే మన తెలుగు బిడ్డ, తెలుగు తేజం, మనం గర్వించదగ్గ యోధుడు తిలక్ వర్మ కుమ్మి పడేశాడు. కుమ్మి పడేటువంటి మామూలు కుమ్మేయడం లేదు, ఎరగ కుమ్మేశాడు. అలాగే హరివర వీర భయంకరుడు ఎవరో మాసమ్మ మొగుడు హరివర వీర భయంకరుడు మన ఆర్తిక్ కుంపు పాండ్యా కొట్టాడండి. అందరూ అలాగే చూస్తున్నారు. కుంపు పాండ్యా అని ఎందుకంటారండి, ఇదేం ప్రూవ్ చేస్తున్నాడు. ఎరగా కొట్టాడు. అసలు ఏం కొట్టాడండి అది. అసలు మనోడు వస్తేనే నాకు తెలిసి అంపైర్స్ కానీ వేరే ప్లేయర్స్ కానీ భయపడిపోతున్నారు ఆ కొట్టుడు చూసి. ఎర్రగా కొట్టాడు. ఇది లైనప్ అంటే ఇలా ఉండాలన్నట్టుగా ఈరోజు ప్రూవ్ చేశారు. ఓకే, దక్షిణాఫ్రికా కూడా అటుపక్క ఏం తక్కువ టీం ఏం కాదు, కానీ మన ఇండియా టీం మీద ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలని చెప్పేసి ప్రతి టీంకి ఒక గుణపాఠం అని కాదు, ప్రతి టీము అలాగే అనుకుంటుంది. ఇండియా టీం మీద ఆడాలంటే మామూలు విషయం కాదు. అక్కడ ఉన్న యోధులు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు దూకుడికి దూకుడు ఉంది, బౌలింగ్ ఉంది. ఇప్పుడు బౌలింగ్లో కూడా ఎరగదీసేస్తారు. ఎన్ని స్కోర్కి అవుట్ అవుతారని అనుకుంటున్నారు. గిల్లిని తీసేయటం కరెక్టా కాదా చివరి వరకు చూసినందుకు మీకు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గిల్లిని తీయటం వల్ల ఇప్పుడు ఇది జరిగింది అనుకుంటున్నాను. అదే గిల్లు ఉంటే నాకు తెలిసి 150కే పడిపోయేవాళ్ళు అనుకుంటున్నాను. అంటే ఫామ్లో లేడు కాబట్టి. ఫామ్లో ఉంటే ఎవరు ఫామ్లో ఉంటే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఫామ్లో లేడు కాబట్టి చెప్తున్నాను. అది. నమస్తే, జై హింద్.